KT9 టీవీ నేను పర్విని డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని అనంత పద్మనాభ దేవాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక సర్వే నెంబర్ 523లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ స్థలం ఎండోమెంట్ ల్యాండ్ అని అధికారులు ప్రకటించారు. అయితే ఇది ప్రైవేట్ ల్యాండ్ అని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఉదయం బోర్డులు ఏర్పాటు చేశారు. గేట్ కూడా నిర్మించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మొదట మేము 20 years బ్యాక్ పూజారి దగ్గర కొన్నాము. పూజారికి అథారిటీ ఎట్లా వచ్చిందంటే ఆయనకు పట్టా పాస్బుక్ ఇచ్చారు, పట్టదారు పాస్బుక్ ఇచ్చారు. దాని తరఫున బిల్డర్స్ కొనుక్కొని వాళ్ళు హెచ్ఎండిఏకి పోయినారు. హెచ్ఎండిఏ కూడా వాళ్ళకి ఆ టైంలో రాస్తున్నారు టు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. వాళ్ళు లిస్టు పంపిస్తే ఆ లిస్టులో 523 లేదు. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు వచ్చి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మేము అంతలోపల కొన్నాము. మేము కొన్నాక డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి పని ఆపినారు. అండ్ ఆయన ప్రొసీడింగ్స్ కూడా 5 years తీసుకున్నది. 5 years తీసుకున్నాక ఆయన ఎస్టాబ్లిష్ చేసింది ఏమంటే దిస్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్, నాట్ ఎండోమెంట్ ల్యాండ్ చేసినారు. ఆ తర్వాత 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో మళ్ళీ 166 జీవో వచ్చింది. ఆ 166 జీవో కింద మాకు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు మాకు రిజిస్టర్ చేశారు. అది మా గవర్నమెంట్ రిజిస్టర్ చేసింది కాబట్టి మేము ఇప్పుడు మా పొజిషన్లో ఉండేటట్టు మా బోర్డ్స్ పెట్టేదానికి వచ్చినాము. కాబట్టి మేము ల్యాండ్ గ్రాబింగ్ చేసిందే కాదు, ఇది ఆల్ దేర్ ఇన్ ద రికార్డ్స్. ఎంఆర్ఓ గారు కూడా ప్రొసీడింగ్స్లో ఏం చేశారంటే హైకోర్టు ఆర్డర్ డైరెక్షన్స్ ఇచ్చింది టు ఎస్టాబ్లిష్ వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ఎండోమెంట్ అని. వాళ్ళు ఫైనల్గా ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము ఎంటర్ అయినాము ఈ ల్యాండ్లోకి. మా ల్యాండ్స్ 20 years ఒక్కసారి పూజారి గారికి పే చేసినాము, రెండోసారి గవర్నమెంట్కి పే చేసినాము. మొదట మేము 20 years బ్యాక్ పూజారి దగ్గర కొన్నాము. పూజారికి అథారిటీ ఎట్లా వచ్చిందంటే ఆయనకు పట్టా పాస్బుక్ ఇచ్చారు, పట్టదారు పాస్బుక్ ఇచ్చారు. దాని తరఫున బిల్డర్స్ కొనుక్కొని వాళ్ళు మంది వ్యక్తులు హైకోర్టులో అడ్డుకునగా హైకోర్టు వారు వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒకే విధంగా దేవస్థానంకు ముటేషన్ చేసినారని ఆ ఉత్తర్వులను సెటిస్ఫైడ్ చేశారు. సెటిస్ఫైడ్ చేసుకుంటూ తహసీల్దార్ గారికి మళ్ళీ రీఎంక్వైరీ చేయమని ఇచ్చారు. అది 2 సంవత్సరాల క్రితము. ప్రస్తుతం తహసీల్దార్ గారికి మరి కలెక్టర్ గారు చేయాల్సింది తహసీల్దార్ గారు చేశారు. తహసీల్దార్ గారు 1 side వాళ్ళకి ఇచ్చారు. మేము కూడా దాంట్లో అప్పీల్లో మేము మా యొక్క కౌంటర్ సమర్పించాము. మా దాన్ని తోసి పక్కకు పెట్టి వాళ్ళకు 1 side ఇచ్చారు. గతంలో ఇది 166 జీవో కింద వారికి రెగ్యులరైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు నేను మార్చలేనని తహసీల్దార్ వాళ్ళు 1 side ఇచ్చారు. మేము దాన్ని గౌరవ కలెక్టర్ దగ్గర మేము అప్పీల్కి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేస్తాం. మంది వ్యక్తులు హైకోర్టులో అడ్డుకునగా హైకోర్టు వారు వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒకే విధంగా దేవస్థానంకు ముటేషన్ చేసినారని ఆ ఉత్తర్వులను సెటిస్ఫైడ్ చేశారు. సెటిస్ఫైడ్ చేసుకుంటూ తహసీల్దార్ గారికి మళ్ళీ రీఎంక్వైరీ చేయమని ఇచ్చారు. అది 2 సంవత్సరాల క్రితము. ప్రస్తుతం తహసీల్దార్ గారికి మరి కలెక్టర్ గారు చేయాల్సింది తహసీల్దార్ గారు చేశారు. తహసీల్దార్ గారు 1 side వాళ్ళకి ఇచ్చారు. మేము కూడా దాంట్లో అప్పీల్లో మేము మా యొక్క కౌంటర్ సమర్పించాము. మా దాన్ని తోసి పక్కకు పెట్టి వాళ్ళకు 1 side ఇచ్చారు. గతంలో ఇది 166 జీవో కింద వారికి రెగ్యులరైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు నేను మార్చలేనని తహసీల్దార్ వాళ్ళు 1 side ఇచ్చారు. మేము దాన్ని గౌరవ కలెక్టర్ దగ్గర మేము అప్పీల్కి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేస్తాం.